హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్కి మంచి కిక్ ఇచ్చే మూవీ ఇచ్చింది. సలార్తో ఫ్యాన్స్ అందరూ మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే మిక్సీ టాక్ వినిపించినా కూడా కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపేసింది. ఆల్రెడీ వన్ డే హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డు కూడా సలార్ పేరు మీదే ఉన్నాయి. సో ఇవన్నీ పక్కన పెడితే సలార్ మిక్సీ టాక్ రావడానికి కారణం ఏంటి అని నేను కూడా కీన్గా అబ్జర్వ్ చేసి సినిమా చూశాను. కొన్ని పాయింట్స్ నాకు డౌట్గా అనిపించే, బట్ ఓటీటీలో వచ్చిన తర్వాత ఆ డౌట్స్ ఏంటని క్లారిఫై చేసుకున్నానికి ఒక్కొక్కటిగా చూస్తే, ఫస్ట్ సలార్ దేవాకి వరదాకి ఎందుకు ఫైట్ అని స్టార్టింగ్లోనే ఇద్దరికి యాంటీగా ఎందుకు అలా చూపించారు. క్లైమాక్స్తో అలా వచ్చినప్పుడే బయటికి వచ్చారు. ఎందుకంటే ఇద్దరు అంత మంచి ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేస్తారనిపించే ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఇలా ఎందుకు చేశారు. నెక్స్ట్ ఏదైతే టాటూ వేయించుకున్నారో ఆ టాటూ సింబల్నే అక్కడ వాళ్ళు ప్రొడక్ట్స్ ఏవైతే ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే వాటి మీద కూడా సింబల్ ఉన్నప్పుడు ఆ సింబల్ని ఎవరు ఆపకూడదని క్రియేట్ చేసింది ప్రభాసే అని క్లైమాక్స్లో తను చెప్తూ ఉంటారు వరద. అలా చెప్పినప్పుడు అది ఎందుకు ఆపినప్పుడు వాడిని చూసి ప్రభాస్ని చూసి ఎందుకు ఈ వరద అండ్ ప్రభాస్ టీంలో ఉన్న ఒకప్పుడు కలిసి ఉన్న వాళ్ళు ఎందుకు చూసి భయపడుతూ పారిపోతారు, ఏం జరిగింది, ఇట్లాంటి చాలా డౌట్స్. అలాగే బిలాల్ అనేవాడు కృష్ణకాంత్కి ఏమని మాట ఇచ్చాడు, ఎందుకు బిలాల్ మళ్ళీ తీసుకొచ్చి ఆద్య అనే అమ్మాయిని దేవా దగ్గర పెట్టడం జరిగింది, ఈవిడ ఏమని మాట తీసుకుంది తల్లి. అలాగే రకరకాలుగా ఇంకా రాధారమ క్యారెక్టర్ చూస్తే రాధారమ క్యారెక్టర్ క్లైమాక్స్లో నేను వీళ్ళిద్దరికీ పెట్టాను చూసావా, నాకు థాట్ ఎవరికి అర్థం కాలేదు, నా ప్లాన్ అన్నట్టుగా చెప్తుంది. దానికి అంతవరకు తనకు వెన్నంటి దండగా ఉండే ఓబులమ్మ, తను శాసిస్తే 2 రాష్ట్రాల రాజకీయాల్లో కూడా పాలిటిక్స్ కూడా శాసించే ఓబులమ్మ ఎందుకు ఒక్కసారిగా భయపడి కళలు నీరు పెట్టుకుంది. అలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ రాజమన్నార్ ఏదైతే ఉన్నారో జగత్ బాబు వరదకి ఆ పొజిషన్ తీసుకురావాలనుకుంటారు. మొదటి భార్య కొడుకు కాకపోయినా రెండో భార్య కొడుకు ఎందుకు తీసుకురావాలనుకున్నా, ఎందుకు అసలు ఏ డౌట్తో అని బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత శౌర్యాంగకు సంబంధించిన వాడు వచ్చారని తెలిసింది. సో శౌర్యాంగకు సంబంధించిన వాడు ఎవడంటే మరలా క్లైమాక్స్లో చూస్తే షర్ట్ ఇప్పేసరికి షర్ట్ వెనక గీతలు ఉంటాయి. అది చూసి వరద వెనక టీం అంతా శౌర్యాంగ మనిషి కదా అనుకున్నప్పుడు కూడా వరద అప్పటికి తన సలారనే చెప్తాడు. తెలుసు కూడా శౌర్యాంగ తెగకు చెందిన వాడికి ఎందుకు చేస్తున్నారు అంటే ఇవన్నీ కూడా సెకండ్ పార్ట్లో చూపించబోతున్నాడా అనేవి డౌట్స్ చాలా అనిపిస్తున్నాయి. అంటే ఇంత ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు క్లైమాక్స్కి వచ్చేసరికి ఎందుకు విరుద్ధంగా మారారా అనేది క్వశ్చన్ మార్కు. ఇంకా ఇలాంటివి చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే కొన్ని క్యారెక్టర్ వాలి అనే క్యారెక్టర్ అతను ఒక తెగ చెందినవాడు, ఆ తెగ చెందినవాడు ఎందుకు వీళ్ళ వైపు యాంటీగా అవ్వబోతున్నాడు, అయినప్పుడు కూడా ఎందుకు వాడిని అంత చక్కగా దగ్గరగా పెట్టుకొని చూసుకోవాలనుకుంటున్నారు. జగద్బాబు బయటికి వెళ్ళి వీళ్ళిద్దరిని శౌర్యాంగ సంబంధించిన వాళ్ళు అలాగే వాలీకి సంబంధించిన ఆ తెగ వాళ్ళు కూడా ఎదురు తిరుగుతున్నారని తెలిసినా కూడా ఎందుకు వాళ్ళకి ఇంకా యాక్సెప్ట్ చేశాడు, ఎందుకు అందులో ఖాన్సార్లో ఉంచారనేది ఒక డౌట్. ఇకపోతే ఆద్య అనే అమ్మాయికి స్టోరీ చెప్తూ బిలాలు చాలా వరకు చెప్పారు, కానీ ఆ అమ్మాయిల్ని ఎవరినైతే కోడిపెట్టల్లాగా పెంచుతూ రోజుకు ఒక అమ్మాయిని తీసుకొస్తున్నారనే కాన్సెప్ట్ని అక్కడ ఎందుకు ఒక సెపరేట్ తెగలాగా ఒక డ్రెస్సింగ్ వేసేసి అందులో ఒక కర్తకు సంబంధించిన ఒక కాపుకు సంబంధించిన కొడుకే అక్కడికి వెళ్ళి రోజుకు ఒక కోడిపెట్టను తీసుకొచ్చే కాన్సెప్ట్ని కేవలం ప్రభాస్కి ఎలివేట్ చేయడానికే పెట్టారా, లేదంటే అక్కడికి ఇంకేమైనా లింక్ ఉందా. అలాగే ఈ మొదటి భార్య కొడుకుగా ఉన్న రుద్రమన్నారు ఎవరైతే ఉన్నారో తనకే కంపల్సరిగా ఆ సీటు కావాలనుకున్నప్పుడు తనకు సపోర్టుగా రాధారమ్మగా ఉన్నప్పుడు అక్కగా ఉన్నప్పుడు రాధారమ్మ భర్త అయిన మరొక శౌర్యంగా వ్యక్తి ఆ అల్లుడు ఎందుకు అల్లుడికి తెలుసుకోలేకపోయాడు, ఎందుకు వీళ్ళలోకి ఎంటర్ అయ్యారు, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఒకటి కాదు రెండు కాదు. అంటే ఇంకోటి ఏంటంటే రుద్రమన్నారు ఆ సీట్ దక్కించుకోవడానికి పండిట్ని తీసుకొస్తాడు. పండిట్ చాలా భయంకరమైనవాడని చెప్పి జగపతిబాబు కూడా కూతురుతో చెప్పడం జరుగుతుంది. సినిమాలో కూడా మనకి అతను బాగా భయంకరమైన క్రూడు అని చెప్పే విధంగా ఉంది. బట్ ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, పండిట్ అనేవాడు ఎందుకు అంత ఇదిగా ఉన్నాడో అది ఎక్కడ చూపించలేదు. సో ఇట్లా ఒకటి కాదు చాలా డౌట్స్ ఉన్నాయి. కాకపోతే ఓటీటీలో వచ్చిన తర్వాత క్లారిటీగా 1-2 సార్లు రివైండ్ చేసి చూసుకుంటే సీన్స్ మాత్రం ఒకదానికొకటి యాప్ట్గానే ఉన్నాయి, సిచ్యువేషన్ సింక్ అయ్యేలాగా ఉన్నాయి. కాకపోతే 1-2 సార్లు డైలాగ్స్ వినాలి, అర్థం చేసుకోవాలి. డార్క్ షేడ్లో ఉంటుంది, ఆల్మోస్ట్ ఆల్ కేజీఎఫ్ లాగే డార్క్ షేడ్లో ఉన్నప్పుడు ప్రతిది క్యారెక్టర్ కూడా ఎలివేట్ చేసుకుని అర్థం చేసుకుంటే మాత్రం సినిమా అబ్బాయి ఏం తీశారా అనిపిస్తుంది. ఎస్పెషలీ ప్రభాస్కి ఎలివేషను, ఆ సీరియస్, ఆ బేర్డ్తోని మనిషి మాడ్యులేషన్ కానీ, ఆ ఫైట్ సీన్స్లో కానీ చాలా బాగా చూపించగలిగారు.
సో ఇవన్నీ సెకండ్ పార్ట్లో నివృత్తి చేయగలిగితే అసలు సలార్ 1 సీజ్ ఫైర్ కన్నా సలార్ 2 శౌర్యాంగ పర్వమే ఇంకా సూపర్ హిట్ అవుతుంది. సలార్ అయితే మిక్స్డ్ టాక్ వచ్చింది కానీ సీజ్ ఫైర్, అలా శౌర్యాంగ పర్వం మాత్రం సలార్ 2లో బీభత్సంగా ఉంటుందని అనిపిస్తుంది. అక్కడ కేజీఎఫ్లో 1 బాగా అయింది కానీ 2 అంత బాగా పేరు తెచ్చుకోలేకపోయింది. బట్ ఇక్కడ మాత్రం సలార్ 1 సలార్ 2 కన్నా బాగా పేరు వస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఓటీటీలో చూసి 1-2 సార్లు క్లారిటీ తెచ్చుకొని 2కి రెడీగా అయితే మాత్రం మంచి క్లారిటీతో వస్తుంది. 2 సూపర్ హిట్ అవుతుంది శౌర్యాంగ పర్వం. ఎందుకంటే శౌర్యాంగ పర్వం తెగకు చెందిన సలార్ కాబట్టి నెక్స్ట్ కాబోయే రాజు ఆయనే కాబట్టి ఖచ్చితంగా అది కైవసం చేసుకుంటాడు, దక్కించుకుంటాడు అన్నట్టుగానే కనిపిస్తోంది. చూద్దాం. అది సలార్ 2 అయితే నేనైతే 2 ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాను 1 కన్నా. కేజీఎఫ్లో కాకుండా ఇక్కడ రివర్స్లో ఉంటుందని నా అభిప్రాయం. సో ఫ్యాన్స్ కూడా మీరు అలాగే ఆలోచిస్తున్నారు అనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ టు సలార్ 2 శౌర్యాంగ పర్వం ఫర్ యంగ్ రెబల్ స్టార్. ఎస్.